రాసి పెట్టుకోండి రావుల్లారా, మళ్ళీ అధికారం మాదే, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అంటూ ఉన్నారు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సార్ బాయ్. చంద్రశేఖర్ రావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంత సేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. చంద్రశేఖర్ రావు గారు, తారక రామ్ రైట్ సార్. రావులే ఎందుకు రాసి పెట్టుకోవాలి సార్? రావులు రాసి పెట్టుకోండి అంటూ ఉన్నారు. అంటే రెడ్డి వర్సెస్ రావు రాజకీయం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారనుకోవాలా? రేవంత్ వ్యూహం ఏంటి? అంటే మరి ఆ రావులందరి పేర్లు తీశారు అంటే ఆ డౌట్ రాకుండా పోదు కదా. జగదీశ్వర్ రెడ్డి రాసి పెట్టుకో అల్లే కదా. సో జగదీశ్వర్ రెడ్డి ఇంకా ఈ కోల్కట్పల్లి కృష్ణారావు, దయాకర్ రావు వీళ్ళకన్నా కూడా వినోద్ రావుల కన్నా కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన ఎక్కువ అటాక్ జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నాడు కదా. బీఆర్ఎస్ కూడా బహుశా వ్యూహాత్మకంగా జగదీశ్వర్ రెడ్డిని ముందు పెట్టి రేవంత్ను అటాక్ చేసినా చేయవచ్చు కూడా. సో అందువల్ల ఈ రాజకీయం అది స్పష్టంగా అర్థమవుతుంది. రావుల పేర్లంతా లిస్ట్ రాశారు కదా. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్లో కూడా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. బీఆర్ఎస్లో కూడా మీకు జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు. అటు రెడ్లు ఉన్నారు, ఇటు రావులు ఉన్నారు. కానీ రాజకీయం అంటే అలాగే ఉంటుంది. ఆంధ్ర రాజకీయాలు చూస్తలేమా, జగన్మోహన్ రెడ్డి కమ్మాల పేర్లు పెట్టి విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఏ వైసీపీలో కమ్మనాయతలు లేరా? ఉన్నా కూడా కమ్మ అని పెట్టి తిట్టేవాడు, పేరు పెట్టి, కులం పేరు పెట్టి. అమరావతి అంటే అది కమ్మల రాజధాని అని కూడా చెప్పేవాడు. అలాగే మీకు చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్లు అయితే జగన్ అని కొద్ది గ్యాప్ ఇచ్చి రెడ్డి అని నొక్కి చెప్పేవాళ్ళు. జగన్ రెడ్డి రాసుకో అని చెప్పేవాళ్ళు. జగన్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ మరి టీడీపీలో రెడ్లు లేరా? సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఇట్లా చాలా రెడ్లు ఉన్నారు కదా. సో అందువల్ల ఆంధ్ర రాజకీయం తెలంగాణకు కూడా తాకుతున్నట్టు కనబడుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి కన్సాలిడేషన్ వల్ల తనకు వ్యక్తిగతంగా లాభం, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా కూడా లాభం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యం అందరికీ తెలుసు. మీరు అసెంబ్లీలో తీయండి, మీరు వాళ్ళ జనాభాకు పోలిస్తే రెడ్డిస్ చాలా ఎక్కువ ఉంటారు. సో మీకు కంపారబుల్లీ సిగ్నిఫికెంట్ నెంబర్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఉంటారు. సో తెలంగాణ రాజకీయాల్లో రెడ్లది ఆధిపత్యం అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మీరు తీసుకుంటే మీరు రెడ్ల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మీకు ఇలా రెడ్డిస్ చాలా ఎక్కువ మంది. మీకు బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది, కాసు బ్రహ్మానందరెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే రెడ్డిస్ డామినెంట్. మీకు తెలంగాణ రాజకీయాల్లో కూడా డామినెంట్. ఎందుకంటే రెడ్డిస్కుంటే ప్రత్యేకత ఏంటంటే అసలు ఊర్లలో మీరు అంటే వెన్నుతో పెట్టిన విద్య అంటారే, బై బర్త్ పాలిటిక్స్, లీడర్షిప్ అలవాటై ఉంటుంది. ఊర్లలో పటేల అంటారు. సో ఆ రకంగా రెడ్ల డామినేషన్ తెలంగాణ రాజకీయాలు ఉన్నమాట నిజం. ప్రయోగాలు చేసి దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి పార్టీలు. మీరు కాంగ్రెస్ పార్టీ 2014లో మీకు జానారెడ్డి లాంటి వెటరన్స్ ఉండగా ప్రయోగాత్మకంగా పొన్నాల లక్ష్మణ్ పిసిసి ప్రెసిడెంట్ చేశారు, బీసీని చేస్తే లాభపడుతుందని. కానీ ఎక్కడా ప్రయోజనం రాలేదు. దానికి పోగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటన చేసి ఉన్న బీసీ నాయకుడైన బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ చేశారు.
సో అందువల్ల దిస్ ఇండికేట్స్ హౌ రెడ్డిస్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ అంటే ఆ రకమైన రాజకీయం రాష్ట్రంలో ఉంది కనుక దాన్ని రైటా అంటే ఆంధ్రలైనా తెలంగాణ అయినా కులం ఆధారిత రాజకీయాన్ని నాగేశ్వర్ లాంటి వాళ్ళు అంగీకరించరు. కానీ నాగేశ్వర్ అంగీకరించకపోవడం కాదు కదా, క్షేత్రస్థాయిలో రాజకీయాలన్నీ కులాల చుట్టే తిరుగుతున్నాయి కదా. మనకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళంటి వాళ్ళు ఇది ఎక్కడ అన్యాయం అన్నా, బట్ రియాలిటీ ఏంటంటే కులం పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి. దట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో రెడ్డిస్కున్న ప్రామినెన్స్, కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డిస్కున్న ప్రామినెన్స్ రీత్యా ఈ రకమైన డైకాటమీ అంటే రావు వర్సెస్ రెడ్డి అని తేవడం ద్వారా రేవంత్ రెడ్డి అటు తెలంగాణ సమాజంలో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకుంటున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే అంతకు ముందు మీకు ఆ వ్యూహం అది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న నల్గొండ ఖమ్మం బాంబులని కేటీఆర్ చెప్తాడే, ఆ నల్గొండ ఖమ్మం బాంబుల్లో రెడ్లే ఉన్నారు కదా చాలా మంది. సో నల్గొండ ఖమ్మం బాంబులో రెడ్లు అంటే రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్న వాళ్ళలో కూడా రెడ్లు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. సో అందువల్ల తన పొలిటికల్ కన్సాలిడేషన్, సమాజంలో పొలిటికల్ కన్సాలిడేషన్, పార్టీలో పొలిటికల్ కన్సాలిడేషన్కు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది. లేకపోతే ఆ రావుల పేర్లన్నీ లిస్ట్ తీసి రాహుల్లారా రాసి పెట్టుకోండి అని ఎందుకంటాడు, రాహుల్ బీఆర్ఎస్ నేతల్లారా రాసి పెట్టుకోండి అని అనడం ఓకే. ఇక రెండవది అటాక్ కేసీఆర్ మీద పర్సనల్ అటాక్. ఎందుకంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే నెరేటివ్తో రేవంత్ రెడ్డి లాభపడ్డాడు, కాంగ్రెస్ లాభపడింది. మీకు 2024 కన్నా ముందు మీకు కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పైన, కేసీఆర్ వ్యవహార సరళి పైన మీకు ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు, స్పష్టంగా కనబడ్డది. అందుకే బండి సంజయ్ పెద్ద ఎత్తున యాంటీ కేసీఆర్ పొలిటికల్ క్యాంపెయిన్, ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ లీడర్ అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు మీరు గమనిస్తే. అలాగే మీకు ఈటల రాజేందర్ కేసీఆర్తో డిఫర్ అయి బయటికి వచ్చాడు. హుజురాబాద్లో హీరో అయ్యి కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసిన 25,000 మెజార్టీతో గెలిచారు. రఘునందన్ రావు దుబ్బాకలో కేసీఆర్ను ఛాలెంజ్ చేస్తే ఆయన 1000 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలవగలిగాడు. అంటే 2024కు ముందు కేసీఆర్ను ఎవరు గట్టిగా వ్యతిరేకిస్తే వారు ఒక ప్రామినెంట్ పర్సన్స్గా ఎమర్జ్ అయ్యారు. రాజకీయాల్లోనే కాదు, ఆఖరికి మీకు యూట్యూబర్లలో కూడా కూడు కేసీఆర్ను తిడితే ఆ యూట్యూబర్లు ఎక్కడ లేని వ్యూవర్షిప్ తెచ్చుకున్నారు మీకు గమనిస్తే. ఇప్పుడు ఆ వ్యూవర్షిప్ లేదు. అంటే కేసీఆర్ పట్ల పొలిటికల్గా వ్యతిరేకత మొదలయ్యాక దాన్ని ఎవరు ఛాలెంజ్ చేస్తే, ఎవరు ఛాంపియన్ చేస్తే వారికి రాజకీయ వాతావరణం అనుకూలంగా మారింది. బండి సంజయ్ ఎప్పుడైతే అర్ధాంతరంగా ఆయనను పక్కకు పెట్టిందో బీజేపీ జాతీయ నాయకత్వం, ఈటల రాజేందర్ నాయకత్వంలో సంజయ్ వ్యతిరేక క్యాంపెయిన్ జరిగి బండి సంజయ్ని ఎప్పుడైతే పదవి నుంచి తీసేశారో దాని నుంచి మీకు మొదలైనటువంటి పరిణామాల్లో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. అప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా యాంటీ కేసీఆర్ వాయిస్ గానే ఉన్నాడు, కానీ యాంటీ కేసీఆర్ వాయిస్ గా బండి సంజయ్ రూపంలో బలమైన వాయిస్ కూడా ఉండే. ఎప్పుడైతే బీజేపీ జాతీయ నాయకత్వం రాజేందర్ క్యాంపెయిన్ కు ఒక రకంగా అంగీకరించి సంజయ్ని మారుస్తే లాభం జరుగుతుంది అనుకున్నారా, సంజయ్ ఉంటే ఎక్కడ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ దెబ్బ తగులుతుంది, కేసీఆర్ ఉన్నా మంచిదే కాంగ్రెస్ రాకూడదు అని జాతీయ నాయకత్వం భావించిందో తెలియదు, కానీ సంజయ్ని పక్కకు పెట్టారు. అప్పుడు యాంటీ కేసీఆర్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి బలమైన వాయిస్ గా మిగిలిపోయాడు, ఒక రకంగా ఏకైక పొలిటికల్ వాయిస్ గా మిగిలిపోయాడు. అంతకు ముందున్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా అంత బలమైన యాంటీ కేసీఆర్ వాయిస్ తీసుకోకపోగా కాంగ్రెస్ లోనే గుసగుసలు, కేసీఆర్తో మా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు, మా వాళ్ళు అండర్స్టాండింగ్ లోకి వచ్చారు అని ఇప్పుడు ఎట్లాగైతే బీజేపీలో ఉన్నాయో రేవంత్ రెడ్డితో మా వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చారని బీజేపీలోనే గుసగుసలు నడుస్తుంటాయి. అంతకు ముందు కూడా మా వాళ్ళు కొంతమంది కేసీఆర్కి అనుకూలం అని బీజేపీలో గుసగుసలు ఉండేవి. అలా కాంగ్రెస్ లో గుసగుసలు ఉంటున్న సమయంలో రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు. అంటే అటు బీజేపీ నుంచి యాంటీ కేసీఆర్ బలమైన వాయిస్ బండి సంజయ్ డ్రాప్ అయ్యాడు, కాంగ్రెస్ లో కూడా ఇతర నేతలేమో కేసీఆర్ తో అడ్జస్ట్ అవుతున్నారు గుసగుసలు వస్తున్న సమయంలో అన్కాంప్రమైజింగ్ యాంటీ కేసీఆర్ వాయిస్ గా రేవంత్ ఎమర్జ్ అయ్యాడు. అది
రాష్ట్రంలో ప్రజల్లో కేసీఆర్ వ్యతిరేక భావన పెరిగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అది ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం కూడా ఉపయోగపడ్డది. అది ఆఖరికి రేవంత్ రెడ్డి సీఎం కూడా చేసింది. సో ఈ నేపథ్యం ఉన్నది కనుక ఇప్పటికి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ సెంట్రల్ ఫిగర్ గానే రాజకీయం చేస్తుంది. ఇప్పటికీ కూడా కేసీఆర్ ను కేంద్ర బిందువుగా పెట్టి కేసీఆర్ రాజ్యం మళ్ళీ వస్తుంది, కేసీఆర్ పాలన మళ్ళీ వస్తుంది, ప్రజలు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కంటిన్యూస్ గా కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. సో కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ నడుపుతున్న సమయంలో కేసీఆర్ కూడా ముందుకొచ్చి తోలు తీస్తా అనుకుంటూ రంగంలోకి దిగాడు. సో బీఆర్ఎస్ఏ కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ నడిపితే రేవంత్ రెడ్డికి అది అందవచ్చిన అవకాశం కదా. సో ఏ కేసీఆర్ వ్యతిరేక రాజకీయంలో రేవంత్ ఎమర్జ్ అయ్యాడో ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వ్యతిరేక రాజకీయం ద్వారానే తాను కన్సాలిడేట్ అవుతాడని రేవంత్కి అర్థమైంది. సో అందువల్ల రెండవ పాయింట్ ఏంటంటే యాంటీ కేసీఆర్ ప్రాపగండిస్ట్ గా, కేసీఆర్ ఒక ఛాలెంజర్ గా, కేసీఆర్ ఒక ఛాంపియన్ గా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాభపడ్డాడు. అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ఆ అవకాశాన్ని ఇస్తోంది కనుక తను తీసుకుంటున్నాడు. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోల్ స్టడీస్ కూడా చూడండి. సీఎం చాయిస్ అని అడిగితే మీకు ఇప్పటికి కూడా దొరుకుతుంది. హిందూలో సిఎస్డిఎస్ లోక్నీతి పోల్ స్టడీ ఆన్ తెలంగాణ అని కొట్టండి, ఇన్ ద హిందూ అని కొట్టండి, మీకు వస్తుంది. హిందూలో ఉంటుంది. అందులో కూడా సీఎం చాయిస్ ఎవరో అని అడిగితే కేసీఆర్ కు 40% ఎబో చెప్పారు, 20% ఎబో రేవంత్ రెడ్డి చెప్పారు, ఇంకెవరు లేరు ఫీల్డ్లో. సో దట్ షోస్ నేను ఇంతదాకా చేసిన విశ్లేషణకు బేసిస్, అది స్టడీస్ బేసిస్. సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ అని వచ్చిన తర్వాతనే రేవంత్ లాభపడ్డాడు. సో ఇప్పుడు కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే నరేటివ్ కు రేవంత్ కు బీఆర్ఎస్ అవకాశాన్ని ఇచ్చింది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవకాశాన్ని ఇచ్చింది. సో యాంటీ కేసీఆర్ ఛాంపియన్ గా మీకు కేసీఆర్ కావాలనుకుంటే బీఆర్ఎస్ కోటేయండి, కేసీఆర్ వద్దనుకుంటే రేవంత్ రెడ్డి కోటేయండి, ఇక మధ్యలో మీకు బీజేపీ కాదు ఇంకెవరు కాదు అని ఆ తెలంగాణ రాజకీయాన్ని కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పోలరైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు. దానికి బీఆర్ఎస్ పాలిటిక్స్ కూడా అవకాశం ఇచ్చింది. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే కేసీఆర్ ఇటీవల చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్. సో దాంట్లో కేసీఆర్ తన విశ్వరూపాన్ని చూపాడు, తోలు తీస్తా, నిన్నటి దాకా ఒక చరిత్ర, ఇవాళ నుంచి ఒక చరిత్ర, ఇక కేసీఆర్ రంగంలో దిగుతున్నాడు. సో అని ఆల్ అవుట్ అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి పైన మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సమయంలో కేసీఆర్ చేసిన అంటే పాలమిక్స్ అంటారు దీన్ని, ఈ పాలమిక్స్ లో గనక వెనుకబడితే రాజకీయాల్లో వెనుకబడతారు. అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ సర్పంచ్ల సన్మాన సభను వేదికగా తీసుకొని కేసీఆర్ ఇటీవల తాజాగా ప్రారంభించిన పాలమిక్స్ యుద్ధాన్ని మరో తారస్థాయికి తీసుకెళ్లి కేసీఆర్ నీ సంగతి తెలుస్తా, నువ్వు నన్ను తోలు తీస్తా అంటావా, అసలు నిన్నే రాకుండా చేస్తా అంటూ పర్సనల్ గా కేసీఆర్ పైన, కేసీఆర్ ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి అటాక్ చేయడం అనేది మూడో ఫ్యాక్టర్. సో నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్ పొలిటికల్ వ్యూహంలో తెలంగాణ ఐడెంటిటీని తిరిగి రివైవ్ చేసి తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత రాజకీయం చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పెట్టడము, ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీని మొదలు పెట్టడము, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండి సమైక్యవాదానికి కట్టుబడ్డ నాయకుల్ని కూడా బీఆర్ఎస్ లోకి తీసుకొని మంత్రి పదవులు ఇవ్వడము, ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఓటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని బీఆర్ఎస్ విడిపోవడము, మీకు శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, నాయ నరసింహరెడ్డి వంటి వాళ్ళు ఆ రోజుల్లో బహిరంగంగానే శ్రీనివాస్ గౌడ్ అప్పటికి ఇంకా మంత్రి కాకముందు ఆవేదన వ్యక్తం చేశాడు. మేము ఉద్యమాలు చేసి తన్నులు తింటే ఆ ఎవరి చేతనైతే తన్నులు తిన్నామో వాళ్ళ దగ్గరికే పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా బీఆర్ఎస్ లో మార్పు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు తిరిగి పోయిన చోటే వెతుక్కోవాలంటూ బీఆర్ఎస్ తిరిగి తన తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత పాలిటిక్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పైన అటాక్ మొదలు పెట్టారు. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమానికి పతాకంలో అగ్రభాగాన ఉన్నాయి గనక తిరిగి మళ్ళీ నీళ్ల దగ్గరే నేను పోరాడుతాను మొదలు పెట్టాడు. తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది అని మొదలు పెట్టారు.
చంద్రబాబు నాయుడు రేవంత్ క్లోజ్ అని మొదలుపెట్టారు. తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత పాలిటిక్స్ ను తిరిగి రివైవ్ చేస్తున్న క్రమంలో కేసీఆర్ అనే వ్యక్తి సింబల్ అవుతాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాదు, తెలంగాణ సాధనకు కారకుడయ్యాడు కనుక. అందువల్ల బీఆర్ఎస్ తెలంగాణ ఐడెంటిటీ పాలిటిక్స్ లో కేసీఆర్ ముందు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని డిస్మాంటిల్ చేయకుండా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కష్టం అవుతుంది. ఎందుకంటే రేవంత్ కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంటి, కాంగ్రెస్ కదా తెలంగాణలో ఇంతమంది చావుకు కారణం అనే వాదన బీఆర్ఎస్ పెడుతూ వచ్చింది. అఫ్కోర్స్ దానికి కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఉంది, మేమే కదా తెలంగాణ ఇచ్చిందని. బట్ అందుకే మీరు రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ₹1 బహుమానాలు ప్రకటించడం, అందశ్రీకి గౌరవాన్ని ఇవ్వడము, జయ జయ తెలంగాణ తెలంగాణ గీతం చేయడము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరల స్వభావం కాకుండా జనం స్వభావం తెస్తానడము, గద్దర్కు గౌరవాన్ని ఇవ్వడము, అంటే కోదండరామ్ కు నామినేట్ చేయడము, అంటే కేసీఆర్ ఇగ్నోర్ చేసిన తెలంగాణ సింబల్స్ అన్నింటినీ రేవంత్ రెడ్డి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆ తెలంగాణ ఐడెంటిటీ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ మళ్ళీ ముందుకు వస్తుంది కనుక దానికి సింబల్ గా ఉన్న కేసీఆర్ ని ఇల్లిజిటిమైజ్ చేస్తే ఆ పాలిటిక్స్ ఎదుర్కోవచ్చు అనేది రేవంత్ వ్యూహం. అందువల్ల రేవంత్ రెడ్డి ఈ కొడంగల్ సభలో భాష ఇవన్నీ మన తెలంగాణలో కొత్త ఏమీ కాదు, ఆంధ్రలో కొత్త కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ లెక్కలు తీస్తే చాలా కష్టం. కేసీఆర్ టైంలో కూడా ఇదే రకమైన డిబేట్ నడిచింది, ఇదేం భాష అని. ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి ఏంటి రోత భాష అని మళ్ళీ మొదలైంది. భాష ఏదైనా అందులో ఉన్న భావం ఏంటి అంటే ఒక లోతైన రాజకీయ వ్యూహంలో భాగంగానే కొడంగల్ సభలో రేవంత్ అటాక్ చేశాడు.